మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. చంద్రబాబు నాయుడు గారు అకస్మాత్తుగా యోగా గురువు రామ్దేవ్ బాబా మీద ఎందుకు ఇంత గౌరవాన్ని, ఇంత పూజ్య భావాన్ని వ్యక్తం చేశారు? ఆయన్ని తీసుకొచ్చి ఏకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్నే ఒక గొప్ప యోగా సెంటర్గా ట్రాన్స్ఫార్మ్ చేయమని ఎందుకు బాబాని వేడుకున్నారు? ఇంత అర్జెంటుగా రామ్దేవ్ బాబా మీద చంద్రబాబు నాయుడు గారికి ఇంత రెస్పెక్ట్ ఎలా వచ్చింది? నిజంగా యోగా మీద ఉన్న భక్తి శ్రద్ధల, యోగ విద్య మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసమా? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ముందు సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేయాలి, హెల్దీ అండ్ వెల్దీ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక మహాస్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసమే రామ్దేవ్ బాబాని ఆంధ్రప్రదేశ్కి పిలిచారా? ఆంధ్రప్రదేశ్ని ఆయన చేతుల్లో పెట్టినట్టుగా, అయ్యా దయచేసి మా రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దండి అని ఆయన చెప్పారా? ఏమిటి అని చెప్పేసి 2 రోజులుగా తలబాధలు కొట్టుకుంటున్నానండి. ఈరోజు ఉదయం కొంచెం బల్బు వెలిగింది. ఏంటబ్బా ఇందులో ఏదో తిరగట్టు, ఊరకనే రారు మహానుభావులు అన్నట్టు రాజకీయ నాయకులు కూడా ఏ పని ఊరికనే చేయరు కదండి. ఏదో మతలబు ఉంటుంది, ఏదో మర్మం ఉంటుంది, ఏదో పరమార్థం ఉంటుంది. ఏమిటి అని ఆలోచిస్తే చాలా విషయాలు కొంచెం అక్కడ ఒక మెరుపులా పవన్ కళ్యాణ్, ఇక్కడ మెరుపులా నరేంద్ర మోడీ, అక్కడ మెరుపులా నితీష్ కుమార్, ఇంకో మెరుపులాగా మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎంపీలు, ఇంకో మెరుపులాగా అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఇంకో మెరుపులాగా ఉద్ధవ్ ఠాకరేకి చెందినటువంటి ఎంపీలు, ఎక్కడెక్కడో చిన్న మెరుపుల్లాగా అన్నింటినీ కలిపి కుట్టి ఒక కొలిక్కి వస్తే అర్థమవుతుంది ఏమిటయా అంటే, రామ్దేవ్ బాబా మీద కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీకి తాను ఎక్కడ దూరం అయిపోతానో అని చెప్పి భయం పట్టుకుందేమో అని అనిపించిందండి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ బాగా నరేంద్ర మోడీ గారికి దగ్గర అవుతున్నాడు. ఇంకొక పాయింట్ ఏమిటయా అంటే, తాను ఒక ఊతకర్ర, నితీష్ కుమార్ ఒక ఊతకర్ర, కేవలం 240 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీకి ఈ 2 ఊతకర్రలు లేకపోతే ఊడిపోయే ముక్కులాగా ఎప్పుడో పడిపోయే ప్రమాదం ఉందని చెప్పి మొదటి నుంచి నమ్ముతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాము ఊతకర్రలం కాదు, మా ఊతకర్రలతో నరేంద్ర మోడీకి ఏమాత్రం అవసరం లేదు అని చెప్పేసి అర్థమైపోయింది. ఏమిటయ్యా అంటే, నితీష్ కుమార్ని ఎప్పుడైతే సెంటర్కి పంపించేశారో ఆయన పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఆయన పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో ఉంది. ఆయన పార్టీ అంతా కూడా ఇప్పుడు అమిత్ షా జేబులో, నరేంద్ర మోడీ జేబులో ఉంది. సో ఆయన నుంచి ఏ ప్రమాదం లేదు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు నీకున్నటువంటి బోర్డు 16 మందితో నాకు పని ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఒక 20 మందిని టీఎంసీ ఎంపీల్ని కొనేసుకున్నారు, అయిపోయా. ఉద్ధవ్ ఠాకరేకి చెందిన శివసేన గ్రూపు ఇంకొక 6 మందిని లాగేశారు షిండే గ్రూప్లోకి, వాళ్ళు ఎన్డీఏ సపోర్టు. సో ఎటు తిరిగి ఎటు చూసినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే పొజిషన్లో లేడు, చాలా డిప్లోరబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు యొక్క అండ కంటే కూడా నరేంద్ర మోడీ యొక్క కరుణా కటాక్షాలు చంద్రబాబు నాయుడు గారికి అవసరము. ఎందుకంటే 2029లో కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలంటే పరిస్థితులు బాగలేదు. కాబట్టి ఎటు నుంచి ఎటు నరుకు రావాలి అంటే, నరేంద్ర మోడీ గారి యొక్క చాలామంది ఆప్తులలో రామ్దేవ్ బాబా కూడా, రామ్దేవ్ బాబాకి డైరెక్ట్గా నరేంద్ర మోడీకి సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా రామ్దేవ్ బాబా ఒకడు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో తెలుసు. సో ఇప్పుడు పాయింట్ ఏమిటయ్యా అంటే, రామ్దేవ్ బాబాను తీసుకురావచ్చి అసలు 25లోనే యోగాంధ్రప్రదేశ్ని నిర్మించాలని చెప్పి విశాఖపట్నం వచ్చి నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్ప ప్రకటన చేశారని చెప్పి ఆయన తలుచుకొని, మన ఆంధ్రప్రదేశ్ యోగా గురువుగా మారాలి, మొత్తం మన భారతదేశాన్నే విశ్వగురువుగా తీర్చిదిద్దినటువంటి నరేంద్ర మోడీ గారు మామూలు నాయకుడు కాదని చెప్పి ఇక అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి భాషతో నరేంద్ర మోడీని వర్ణించారు.
రామ్దేవ్ బాబా గారిని పిలిచి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. I'm appreciating our Honorable Prime Minister. Yes. First time, not only is following yoga, he convinced United Nations to make it as a event. Yes. Yoga International Day. 177 countries agreed to follow at that time. Today, tomorrow, 190 countries are going to participate in yoga. That is our gift our Honorable Prime Minister has given for the global community. సో రామ్దేవ్ బాబాను పిలవడము, యోగాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని చెప్పడము, ప్రజలకు చెప్పేటటువంటి మాట ఒకటి. లోపల ఏమిటయ్యా అంటే తన ఉనికి కాపాడుకోవాలి, తన పార్టీ ఉనికి కాపాడుకోవాలి, నరేంద్ర మోడీ గారి కరుణా కటాక్షాలను కూడా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని పనులు చేయాలి. ఆ పనుల కంటే కూడా ఆయన ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని మనం దగ్గరికి తీయాలి. లేకపోతే పతంజలి అని పెట్టి ఎంత దారుణంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏదైతే ఉందో, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అలాగే మెడికల్ సైన్స్ ఏదైతే ఉందో, ఆ సమస్తాన్ని కూడా అవహేళన చేసినటువంటి వ్యక్తి, మొత్తం సైన్స్ని అవహేళన చేసి తమ మందులే కొనుక్కోండి అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి వ్యక్తి రామ్దేవ్ బాబా. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పలేం. కేరళలో ఉన్నాయి, ఢిల్లీ హైకోర్టులో ఉన్నాయి. సరే, కొన్ని స్టే ఇచ్చారు, కొన్ని కేసులు మూసేశారు, సుప్రీంకోర్టులో కేసు క్లోజ్ చేశారు. రామదేవ్ బాబా కాబట్టి ఏ కోర్టులోనైనా సరే ఆయన ఎవరు అరెస్ట్ చేయరు, ఆయన కేసులు క్లోజ్ చేస్తారు, లేకపోతే పెండింగ్లో పెడతారు, ఆయనకు బెయిల్ ఇస్తారు, అది వేరే విషయం. ఆయనకు కరుణా కటాక్షాలు ఎక్కడ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని కేసుల్లో కూడా చాలా దారుణమైనటువంటివి ఏమిటయ్యా అంటే మెడికల్ సైన్స్ని అవహేళన చేసి తాము రూపొందించినటువంటి కరోనిల్ అనే మందు ఉందే కరోనా సమయంలో, ఆ మందుని అమ్ముకోవడం కోసం అన్ని తప్పుడు ప్రచారాలు చేశారు. సరే, వాటిని మేము ఉపసంహరించుకుంటున్నాం, క్షమాపణ చెబుతున్నాం అని ఆయన చెప్పేస్తే మొత్తం అంతా మాఫ్ అయిపోయిందనమాట. ఆయన మీద కేసు క్లోజ్ చేసేసింది సుప్రీంకోర్టు. సరే, ఇక అన్నీ కూడా ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఒకటి అన్నాడండి, షర్బత్ జిహాద్, లవ్ జిహాద్ లాగా ఎవరిని ఎగతాళి చేయడం కోసం, ఎవరిని టార్గెట్ చేయడం కోసం, ఏ కన్జ్యూమర్స్ని టార్గెట్ చేయడం కోసం, ఏ మైనారిటీస్ని టార్గెట్ చేయడం కోసం అట్లా మాట్లాడినాడు. ఇవన్నీ కూడా ఆయన ఉపసంహరించేసుకోవచ్చు, క్షమాపణలు చెప్పేసేయచ్చు. వీళ్ళు కూడా కేసులు ఉపసంహరించేసుకుంటారు. మరి అందరి విషయాలు అలా చేయలే. సరే, అవన్నీ మనకు కాదండి. ఇక్కడ రామ్దేవ్ బాబా మీద ఇన్ని కేసులు ఉండి ఆయన మెడికల్ సైన్స్ని అవహేళన చేసి మొత్తం అలోపతి వైద్య విధానాన్ని తప్పుబట్టి తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం ఇన్ని తప్పుడు మార్గాలు ఫాలో అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీ చేతుల్లో పెడుతున్నాను, మా యోగాంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దడం అని చెప్పాల్సినటువంటి అగత్యం చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చిందబ్బా అని చెప్పి 2 రోజుల నుంచి కొట్టుకుంటుంటే ఈ లోపాయి గారిగా ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా అక్కడక్కడ మొక్కలు దొరికితే ఆ మొక్కలన్నింటినీ కూడా కూర్చితే అర్థమైందనమాట. నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం కాదు, నరేంద్ర మోడీ గారి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత 2029లో సర్వైవ్ అవ్వడానికి కూడా ఉందన్నమాట. అసలు కారణం ఇవన్నీ ఉన్నాయన్నమాట. లేకపోతే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ని నిజంగా గొప్ప కల్చరల్ హెరిటేజ్గా నిర్మించాలంటే ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా బౌద్ధారామాలు ఉన్నాయి. తవ్విన ప్రతి చోట ఒక బౌద్ధారామం కనిపిస్తుందంట. చాలా పుస్తకాల్లో మీకు ఈ పుస్తకం చూపిస్తున్నాను చూడండి, తథాగతుని అడుగుజాడలు. ఈ పుస్తకం గురించి తర్వాత మీకు చెప్తాను. ఈ పుస్తకంలో అసలు తెలుగునాట ఎక్కడ చూసినా సరే, ఎక్కడ తవ్వినా, ఏ గుడి కింద తవ్వినా సరే మీకు బౌద్ధారామం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ నుంచి అటు అలాగా విజయనగరం, శ్రీకాకుళం దాకా వెళ్ళండి, ఎక్కడ చూసినా సరే బుద్ధుడి అవశేషాలు కనిపిస్తున్నాయి, బుద్ధుని అడుగుజాడలు కనిపిస్తున్నాయి, ఆయన ధర్మ ప్రబోధం సాగినటువంటి ఛాయలు కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇదిగో బుద్ధుని వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి మెండైన రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ని బౌద్ధానికి వారసత్వంగా, బుద్ధిస్ట్ కల్చరల్ హెరిటేజ్గా తీర్చిదిద్దుతామని చెప్పమానండి. అది గొప్ప విషయం అనమాట. ఆ విషయాల్లో రాజకీయ ప్రయోజనాలు ఉండవు కదండి. ఇప్పుడు బుద్ధుడు బౌద్ధారామాలు వాటిని తవ్వుకుంటూ కూర్చుంటే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి ఏమో. కానీ ఏది ఏమైనా
రామ్దేవ్ బాబా చేతుల్లో ఆంధ్రప్రదేశ్ని పెట్టి అయ్యా మీరు మా రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దందని చెప్పడం మాత్రము ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఈ పని కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వినతి, ఆంధ్రప్రదేశ్ అడుగడుగునా బుద్ధుని జాడలు ఉన్నాయండి, అవన్నీ వెలికి తీసి దయచేసి బుద్ధిస్ట్ కల్చరల్ హెరిటేజ్, ఆ బుద్ధిస్ట్ వారసత్వానికి మా ఆంధ్రప్రదేశ్ ప్రతీకాన్ని చేసేటటువంటి గొప్ప పనులు ఏమైనా ఉంటే అవి చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను చిన్న వినతి చేస్తున్నాను. నా వినతి అందుతుందో చేరుతుందో మనకేం తెలుసు, కానీ ఇట్లాగా దొంగ బాబాల జోలికి మనం పోకూడదండి. ప్రజలైతే ఎలాగో పోరు, రాజకీయ నాయకులు పోవచ్చు. ఏది ఏమైనా సరే రామ్దేవ్ బాబాకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ చరిత్రకి, ఆంధ్రప్రదేశ్ వారసత్వానికి ఏ మాత్రం సంబంధం లేదండి. ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.